కేరళ వాళ్ళ సినిమాలు ఆ సిబిఐ అధికారులుగా ముమ్ముట్టి సురేష్ గోపి ఇట్లాంటి వాళ్ళు నటించి చూస్తూ ఉంటే ఆ సిబిఐ అంటే సూపర్ అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ కొన్ని కేసులు చూశాక ఏదైతే 2G స్కామ్ కేసు విచారణ, లేకపోతే కనుక ఇక్కడ వివేక కేసు విచారణ ఇవి చూస్తుంటే మన పోలీసులే 1000 రెట్లు బెటర్ ఏమో అనిపిస్తుంది. మన పోలీసుల మీద రాజకీయ ఒత్తిడి కారణంగా ఆగిపోతున్నారు, కానీ ఇన్వెస్టిగేషన్లోనే అర్థం లేకుండా వెళ్ళిపోతారు అన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు సిబిఐకి సంబంధించి తాజాగా చీఫ్ జస్టిస్ గారు కొన్ని సూచనలు చేశారు. సిబిఐ మీరు రైడ్లు చేసినప్పుడు లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిగత గోప్యతకి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ హక్కుల్ని కాలరాయబాకండి అంటూ హితబోధ చేశారు. కరెక్ట్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రీ ట్రయల్ అంటే ముందు అసలు విషయం ఏంటో ఇక్కడ వీళ్ళు ఒక ఎలిగేషన్ అంచనాతో వస్తున్నారు. ఆ అంచనాకు అనుగుణంగానే తమ వాదనల్ని మీడియాలో ఫోకస్ చేపిస్తున్నారు, కానీ ఆ అంచనాకి తగ్గ ఎవిడెన్స్ ఉందో లేదో చెప్పట్లేదు. ఈలోపు వాళ్ళని దోషులుగా సమాజం చూసేస్తుంది, తర్వాత ఆ కేసు కొట్టేయబడుతుంది. కానీ ఈలోపు అతను దోషిగానే సమాజం ముందుండే అతని కెరీర్ నాశనం అవుతుంది. ఈ విషయాన్ని చెప్పారు. చాలా కేసులు అబ్జర్వ్ చేసిన మీదట చీఫ్ జస్టిస్ గారు చెప్పిన మంచి సలహా.